1వ తెస్సలోనికైలకు 5వ అధ్యాయము 16 నుంచి 18 వచనాలు గల దేవుని వాక్యము చదవగా విందాము. పరిశుద్ధ లేఖన భాగం నుంచి 1వ తెస్సలోనికైలకు 5వ అధ్యాయము 16 నుంచి 18 వచనాలు. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. దేవుడి వాక్యం దీవించునుగాక. చదవబడిన లేఖన భాగమును మనం గమనించినట్లయితే ఈరోజు మనకు అందరికీ తెలిసిన విషయము పాప ఐజెట్ ఫియానా బర్త్డే. 3rd ఇయర్ కంప్లీట్ చేసుకొని 4th ఇయర్లోకి అడుగు పెడుతూ ఉంది. అలాగే ఈరోజు బాబు పంపించిన ఇన్విటేషన్లో ఏముంది? థ్యాంక్స్ గివింగ్. అంటే మనం థ్యాంక్స్ గివింగ్ అంటే కృతజ్ఞతాస్తుతులు. ఈరోజు అంశం ఏంటంటే కృతజ్ఞతాస్తుతులు. కృతజ్ఞతాస్తుతులు అంటే మనం ఏం చేస్తామంటే ఏ దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం? ప్రతి ఒక్క విషయానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అది ఎవరికి ఉంటుందంటే కృతజ్ఞతాస్తుతులని అది ఎంతగానో దేవుని మీద ప్రేమ కలిగి ఉన్నవారు ప్రతి విషయానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ 10 మందిని బంధువులను పెంచుకొని స్నేహితులను పెంచుకొని చేసేది అది ఒక కృతజ్ఞత. మరి పాస్టర్స్ను పిలిపించుకొని వారి చేత వాక్య పరిచర్య చేయించుకోవడము చాలా ఇష్టం. అలాగా తీసుకొని ఆ యొక్క ఎందుకు ఆ థ్యాంక్స్ గివింగ్ చేసుకుంటున్నారో వాళ్ళు తెలియచెప్పడం. అయితే ఇక్కడ బాగా వింటే మనం ఆలోచన చేస్తే దేవుడు ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. మాకు ఉన్నప్పుడంతా ప్రతి విషయానికి పిల్లలు పాస్ అయితే పిల్లలకు ఏవైనా గిఫ్ట్లు వచ్చినా పిల్లలు ఏ దాంట్లో మరి డ్రాయింగ్ కానీ లేకపోతే ఇంకొక దానికి కానీ ప్రతి ఒక్క విషయానికి పిల్లలు పాస్ అయితే మరి వాళ్ళకి ఉద్యోగం వస్తే వాళ్ళకి ఒక ప్రమోషన్ వస్తే ప్రతి దానికి ఏం చేస్తారంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ వచ్చేవారు. ప్రతి సంవత్సరము ఎందుకు చేస్తామంటే మా డాడీ ఒక నియమం పెట్టారు. మాకు చిన్నప్పటి నుంచి మాకు బర్త్డే జరుగుతూనే ఉంది. స్టెఫీ అదే మళ్ళీ అందుకే మా మమ్మీ డాడీ అనుకుంటే ఈ పిల్లలు చూస్తే ఎందుకంటే ప్రతి విషయానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అది మాకు నేర్పించాడు మా డాడీ. అలాగా ప్రతి సంవత్సరం ఎందుకు చాలా మంది అనుకుంటారు ఎందుకు ఈ విధంగా ఖర్చు పెట్టుకోవడము, ఎందుకు ఈ విధంగా ప్రతి సంవత్సరము జరిపించుకోవడం అవసరమా అని కొంతమంది అనుకుంటారు. అవసరమా అనేది కాదు. ఇక్కడ ప్రతి ఒక్కరికి మనల్ని సజీవ లెక్కలో దేవుడు నిలబెట్టిన విధానం బట్టి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఈ రోజు ఈ సమయం చూడక ఎంతమంది ఉన్నారు? చాలా మంది ఉన్నారు. కోట్ల మంది లేరు. ఈ సమయం చూడలేక, ఆయుష్ లేక, ఆరోగ్యం లేక ప్రతి ఒక్కరూ చూడలేకపోయిన వారు ఉన్నారు. అయితే ఈరోజు మనకు ఆరోగ్యం ఇచ్చి ఆశీర్వాదం ఇచ్చి ఈరోజు మనము ఒక గుంపుగా కూడి చక్కగా కూర్చొని ఆరాధనలో కూర్చొని గడుపుతున్నామంటే కారణము దేవుని యొక్క కృప. ఆ యొక్క కృపను మనం ప్రతిరోజు భద్రపరచుకోవాలి. ప్రతిరోజు మనకు ఆయుష్ని ఇచ్చినందుకు, ఆరోగ్యం ఇచ్చినందుకు మనం దేవునికి ప్రతిరోజు ఏం చెల్లించాలి? ఉదయకాలనే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇక్కడ మనం అంతా ఉన్నాం. ప్రతిరోజు ఎవరు యేసుక్రీస్తు ప్రభువు అది ఎవరైనా కానీ ప్రతి ఒక్కరు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారా లేదా? ఈ రోజు నాకు ఇచ్చావు ప్రభు అని మనం చెప్పగలుగుతున్నామా? ప్రతిరోజు నేనైతే ఐ లవ్ యూ జీసస్ చెప్తా, థ్యాంక్ యూ జీసస్ చెప్తా. ఎందుకు? మనకి ఈ రోజు ఇచ్చాడంటే ఆయన ద్వారా. మనం ఈ రోజు మొట్టమొదటి ప్రేమించాల్సినది ఆయన ప్రేమించి నేను ప్రేమిస్తున్నానంటే వాళ్ళు ఒప్పుకుంటారు. మనం దేవుని మొట్టమొదటి ప్రేమించక నిన్ను ప్రేమిస్తున్నానని ప్రజలను చెప్తే ఏమంటారు? దేవునే ప్రేమించలేని నువ్వు నన్నే ప్రేమిస్తావు అంటారు. కాబట్టి మన ప్రేమ ఎలా ఉంటాడంటే మొట్టమొదటి దేవుని ప్రేమించేవారిగా, కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారిగా ఉండాలని ఇక్కడ దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి మరి ఈ రోజు బాబుకు వచ్చిన ప్రమోషన్ బట్టి, బాబుకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, డాక్టర్ మనోజ్ కుమార్కి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్ని బట్టి, మరి అలాగే పాపకు మరి 3rd ఇయర్ కంప్లీట్ చేసుకోవడానికి ఇచ్చిన ధన్యతను బట్టి ఈరోజు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ చిన్న మందగా కూడి ఉన్నాం. ఈరోజు ఈ విధంగా మీరు పెద్దలందరూ అసలు దేవుడు ఏం చెప్పాడు? ఆదిలోనే
తెలుసా? ఈరోజు పాపతో కూడా గాడ్ బ్లెస్ యూ అత్తమ్మ అంటే గాడ్ బ్లెస్ యూ అక్క అని ఎంతో ముందుగా చెప్తుందో. మనం ఏమిటి ఆ చిన్నపిల్ల ఏంటి గాడ్ బ్లెస్ చెప్పాలన్నా అని కొంతమందికి అలా ఉంటుంది. కానీ చిన్న పిల్లల దేవుడు చెప్పాడు, దేవుని దయందులో పెద్దల దయందులో పిల్లల దయందులో వర్ధిల్లుతూ రావాలి. ఆ యొక్క వర్ధిల్లుట యందు మనం ఎప్పుడైతే మనం ముందుంటామో అప్పుడు దేవునికి ఎప్పటికీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మనం కూడా ఇతరులకు తెలియజేసేవారిగా ఉంటాం. ఈ కృతజ్ఞత ఎందుకు చెల్లించాలి? కృతజ్ఞత కూటం అంటే ఈ విధముగా మనం ఆయుష్ని ఇచ్చిన బట్టి, ఆరోగ్యాన్ని ఇచ్చిన బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అయితే దేవుడు ఏమంటున్నాడు? ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. ఎవరి విషయంలో అంట? మనందరి విషయంలో దేవుని చిత్తం ఉందంట. దేవుని చిత్తానికి మనము లోబడాలి. ఎప్పుడైతే దేవుని చిత్తానికి లోబడతామో అప్పుడు ఆయుష్ను ఆరోగ్యాన్ని దేవుడు ఇస్తాడు. దేవుని చిత్తానికి ఎప్పుడు లోబడి ఉండాలి. నీ చిత్తమే ప్రభా, ఏది జరిగినా ఏం చెప్పాలి? నీ చిత్తమే ప్రభా, నీ చిత్తమే నా పట్ల జరుగును గాక, నీ చిత్తమే నా పట్ల నెరవేరును గాక, నా కుటుంబం నీ చేతికి అప్పచెప్తాను. ఎవరు చెప్తున్నారు? ప్రతిరోజు నా బిడ్డను నేను దేవుని హస్తాలకు అప్పచెప్తున్నాను. నేనైతే రోజు చెప్తాను బిడ్డల విషయంలో ఎప్పుడు, అయ్యా నీ చేతికి అప్పగిస్తున్నాను. అంతే కదా. మన డ్రైవర్ ఎవరు? యేసుక్రీస్తు ప్రభు, మనం నడిపించే నాయకుడే. ఆయన చేతిలో ప్రతిరోజు మన బిడ్డలు పెడితే మనం ఎలా ఉంటామంట? ఆయుష్తోనూ ఆరోగ్యంతో నెమ్మదితోనూ సుఖజీవులు గడిచే సంవత్సరంతోనూ ఎప్పుడు సంతోషంతోనూ దినదినము వర్ధిల్లుతామంట. ఎప్పుడు ప్రతిరోజు సంతోషంతోనూ సమాధానంతోనూ వర్ధిల్లాలి. అప్పుడే మన ఇంటికి కుటుంబానికి ఆశీర్వాదం. కాబట్టి అటువంటి ఆశీర్వాదం రావాలంటే ప్రతిరోజు ఆయన చిత్తానికి లోబడి జీవించాలి. అయితే ఒకటో కొరింథీయులకు మరి 7:3 ఉంది, భర్త భార్యకును అలాగుననే భార్య భర్తకును వారి వారి ధర్మమును నడపవలెను. దేవుడు ఏం చెప్పాడు? భార్య భర్తలు ఒకరికొకరు వారి ధర్మములను నెరవేర్చాలి. ఈ లోకంలో కుటుంబ వ్యవస్థ లేక ఎంతమంది అల్లాడిపోతున్నారు. కొంతమందికి మంచి మంచి సంబంధాలు లేక అల్లాడిపోతున్నారు. ఇచ్చిన ఆ యొక్క అవకాశాన్ని కుటుంబ జీవితాన్ని ఏం చేయాలంట? గడుపుకోవాలంట. చాలా సంతోషం. అటువంటి కుటుంబ జీవితాన్ని మనం కలిగి ఉన్నామంటే మన పిల్లలను కూడా ఏ రీతిలో నడిపించాలి? అలాగే అంచెలంచెలుగా నడిపించాలి. ఇది మన కుటుంబం ఇచ్చినట్టు. నువ్వు కూడా ఈ విధంగా జీవించాలి. దేవుని బాటలో నడవాలి. దేవుని చిత్తానికి లోపడాలమ్మా, ఈ మార్గంలో పయనించాలి అని చెప్పి ఎప్పుడైతే అంటామో ఆ పిల్లలు అంచెలంచెలుగా ఎదుగుతారు. చిన్ననాటి నుంచి పిల్లలు చెప్తే ఎంత చక్కగా ప్రతిరోజు గాడ్ బ్లెస్ మమ్మీ, గాడ్ బ్లెస్ డాడీ, గాడ్ బ్లెస్ జయమ్మ, గాడ్ బ్లెస్ అత్త, గాడ్ బ్లెస్ జ్యోతిరాణి, గాడ్ బ్లెస్ అమ్మమ్మ. మన చిన్న కోడి పిల్లలు వచ్చినాయి, 2 కోడి పిల్లలు ఇంట్లో. గాడ్ బ్లెస్ కోడి పిల్లలు, గాడ్ బ్లెస్ మీ జీసస్ ఆమేన్ అంటే అదొక చిన్న పిల్ల ప్రార్థన. మనం ఎంతో ముద్దుగా అనిపిస్తుంది. కానీ చిన్ననాటి నుంచే ప్రార్థన. ఈ రోజు మార్నింగ్ పాటలు పాడుతుంటే వెంటనే ప్రభువుకు ప్రార్థన చేద్దాం అని జోడించుకుని వచ్చింది అంత చిన్న పాప. ఆశ్చర్యమైపోయింది. ఎంత చక్కగా అంటే చిన్ననాటి నుంచే మోకరిల్లడము, ప్రార్థన నేర్పడం అంటే ప్రభువుకు ప్రార్థన అంటుంది. ఆశ్చర్యపోతున్నా. ప్రభువుకు ప్రార్థన ఎంత చక్కగా చిన్ననాటి నుంచి మనం నేర్పించినప్పుడు దేవుడు అన్నాడు, వాళ్ళను మొక్క వంగదు మానవ వంగదు కదా, వాళ్ళు నడవలసిన త్రోవ మనకి నేర్పుము, వాడు పెద్దవాడు దాని నుండి తొలగిపోకుండా ఆ చిన్ననాటి నుంచి అందరి కోసం ప్రార్థన చేస్తాడు. అందరి కోసం ఎంత చక్కగా. కాబట్టి మనం చిన్ననాటి నుంచే భార్య భర్తలు ఒకరికొకరు అర్థం చేసుకుంటూ పిల్లలు ఏం చేయాలంట? వారి అడుగు జాడల్లో నడిపించేవారిగా దేవుని పరిచయం చేయాలి. చిన్ననాటి నుంచి మోకరిని ప్రార్థన చేసేవారిగా ఉన్నప్పుడు అప్పుడు మనకు ఎంతో సంతోషం వస్తుంది. మన పిల్లలు ఒకసారి ధైర్యం చెప్తారు, దేవునికి ప్రార్థన చేయి. ఓ చిన్న పాప మాకు అక్కడ ఉంది కదిరి సైడు, వాళ్ళమ్మ ఏడుస్తుందంట. వాళ్ళ డాడీ ఏదో మాట అన్నాడు. ఆ చిన్న పాప మనకు ఆంటీ ప్రార్థన చేసి ప్రేరణ ఇచ్చింది కదా మమ్మీ, అది వేసుకుంటే మన భయములన్నీ పోతాయి మమ్మీ, అది వేసుకో అని చెప్పింది. అసలు వేసుకో అంటే ఇంక భయం పోతుంది, మనం హ్యాపీగా పండుకుంటాం మమ్మీ, ఎందుకు నేర్చుకోవాలి? ఆంటీ ఇచ్చింది కదా ప్రేరణ అని చెప్తుందంట. ఆ పిల్ల చెప్పి ఆశ్చర్యపోతుంది. అంటే
చిన్ననాటి నుంచి మన పిల్లలకు నేర్పిస్తే ఏదైతే బోధిస్తామో ఆ బోధన పద్ధతిలో వాళ్ళు పెరిగి రేపు భయపడదు. మా డాడీ నాకు నేర్పించాడు. ఓ రోజు రైట్ పోయింది, నేను గట్టిగా కేక్ చేశాను, డాడీ ఇలా నువ్వు భయపడకూడదు, మనం దేవుని నమ్మే పిల్లలు. రైట్ పోతుంది, ఏ భూతం వచ్చి నేను ఎత్తుకుపోతుంది, అలాంటి చోట క్యాండిల్ పెట్టినా, అక్కడే మరి మ్యాచెస్ బాక్స్ ఉంటుంది, తీసి వెలిగించుకో, దేవా నాకు ఉన్నవను అంతే ధైర్యంగా ఉంటావు అని నేర్పించాడు. అలాగే ఇప్పుడు కూడా లైట్ పోయిందనుకో భయపడదు. ఎందుకు? ఒకప్పుడు నా తండ్రి నేర్పించాడు కాబట్టి ఈరోజు నేను ఆ బాటలో నడుస్తున్నా, భయం అనేది లేదు. ఇప్పుడు పిల్లలు చూస్తే భయపడదు, ఏ విషయానికి భయపడదు. చిన్న పిల్ల నాకే ఆశ్చర్యం, అంత చక్కగా కదలైనా భయపడవు కదా నువ్వు, భయపడదు. ఎంత చక్కగా వింటుందో చూడండి, మీరు నమ్ముతారు చాలా వింటుంది, ఎంత చక్కగా. అసలు అంత చక్కగా చిన్ననాటి నుంచే పెరుగుతూ పోతే ఒకనాటికి ఆ పిల్ల ఒక మంచి బోధకురాలు. అలాంటి చక్కని టీచింగ్ మెథడ్లో ఉంటుంది. అంటే ఏంటంటే మన జీవితంలో బిడ్డలను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన భూమిలో ప్రవేశించే వారిగా మనం ఉండాలి. కాబట్టి యోనా కూడా ఒకప్పుడు మనకు భయాందోళనలో ఉన్నప్పుడు యోనా చేపకప్పుడు ప్రార్థన చేశాడు. బైబిల్ వచ్చేసింది, అయ్యా మొక్కులను మొక్కుకుంటున్నాడు. నేను ఇంకో ఏమంటున్నాడు 2:9, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు పనులు అర్పించును, నేను మొక్కుకి నా మొక్కు పనులను చెల్లింపగా మానను, యెహోవా యొద్దనే రక్షణ దొరుకులని ప్రార్థన చేశాడు. ఆయన ఉత్తరంలో పారిపోతున్నాడు, నిన్నే పట్టణానికి దర్శిస్తూ ప్రయాణమై వెళ్ళిపోతున్నాడు. ఈ రోజు చేపకట్టులో ఉండి ఏం చేస్తున్నాడు? ఉపద్రవం వచ్చిందని రక్షణ నాకు చూపిస్తావు కదా. అంటే మనకి ఏదైనా ఆపదలో ఉన్నప్పుడు రక్షణ తరపు నుంచి కాదు, కానీ ప్రతిరోజు ఆ రక్షణ పాత్రను ఏం చేయాలా? చేత పట్టుకొని వెంబడించే వారిగా మన జీవితాలు. అప్పుడే మనకి ఎంతో ఆశీర్వాదకరమని దేవుడు తెలియజేస్తుంది. అయితే మనము దేవుని చిత్తానికి ఎప్పుడైతే లోపలి మనం జీవించినట్లయితే కీర్తనలు 136 ఉంది, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరం ఉండును. ఆ యొక్క 136వ అధ్యాయం అంతా ఏముందంటే ఆయన కృప నిరంతరం ఉండును అని చెప్పేసి దేవుడు నిరంతరము కృప, ఆ కృప మనకు ఎప్పుడు తోడుగా ఉండాలని మనం ప్రార్థన చేసుకునే వారిగా ఉండాలి. ఇంకొక వర్డ్ చెప్పి ముగిస్తాను. హెబ్రీ 10:36 మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానం పొందు నిమిత్తము మీకు ఓర్మి అవసరమై ఉన్నది. ఒక కుటుంబ వ్యవస్థలో ఉండాలి, ఓర్పు ఉండాలి, పేషెన్స్ ఉండాలి. ఈ పేషెన్స్ ఎప్పుడైతే రావకపోతే పేషెన్స్ మనం అంతా వ్యక్తులమైపోతాం కదా. ఓర్పు అనేది చాలా ద్రోహకారంలో జరగకుండా ప్రసంగి. కాబట్టి మన జీవితంలో వాగ్దాన ఫలం పొందుకోవాలంటే ఏం చేయాలంట? ఓర్పు ఉండాలి, పేషెన్స్ మనకు ఉండాలి. ఆ పేషెన్స్ మనకు ఉంటేనే మన జీవితంలో మనము మన కుటుంబము నిత్యము ఆ విధంగా ఉంటాం. ఏ విధంగా అంటే ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటారు. కాబట్టి ఆకు వాడక ఫలమిచ్చు చెట్టు వలె ఉండే వారిగా మన జీవితాలు ఉండాలి. అందుకే యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ఎటువంటి లోటు లేకుండా మనల్ని అన్ని విషయాల్లో భర్తీ చేసి నడిపిస్తాడు. ఎప్పుడు? దేవునికి లోబడినప్పుడు, దేవుని చిత్తానికి లోబడినప్పుడు, దేవునికి ప్రతి విషయానికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు, మనము పేషెన్స్ అంటే ఓర్పు కలిగి జీవించినప్పుడు, ఆయన కృపకు పాత్రలమైనప్పుడు దేవుడు మనకు వాగ్దాన ఫలమును అందిస్తాడు. దేవుడి ఇటు కృపను ఇటు ధన్యతను మనకును మన కుటుంబాలకును, ముఖ్యముగా మరి వీళ్ళ మమ్మీ డాడీకి, మరి డాక్టర్ మనోజ్ కుమార్ గారికి, అలాగే డాక్టర్ సౌజన్య గారికి, అలాగే కాబోయే డాక్టర్ ఐజక్ ప్రియానా గారికి దేవుడు ఆశీర్వాదాలు మెనైతే వెళ్ళు కుమారించిన గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్ ఆఫ్ యు. చెప్పుదా నేనా? గాడ్ బ్లెస్ యు చెప్పుదా రానేనా? యా గాడ్ బ్లెస్ యు ఆల్ ఆఫ్ యు. ప్రార్థన చేసి ముగించాలా? రమ్మను. ఎటుపోయినా మీ ఫ్రెండ్ వెళ్ళిపోయినారా బాబా?
ప్రార్థన చేయమని ఆ లాస్ట్ ప్రార్థన చేసుకున్నామా? మా లాస్ట్ ప్రార్థన చక్కగా వచ్చింది. ప్రార్థన చేసుకున్నామమ్మా. పరిశుద్ధ 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 ప్రేమ నమ్మకంగా మా తండ్రి దేవా తండ్రినైనా ఈరోజు ఐజన్ ప్రియాణ బర్త్డే సందర్భంగా వచ్చిన బంధుమిత్రాలను తండ్రినైనా ఆశీర్వదించండి, దీవించండి, అభిషేకించండి. ముఖ్యంగా తండ్రి ఐజన్ ప్రియాణను తండ్రినైనా సీఎంలోని బిడ్డను ఆశీర్వదించండి, దీవించండి, అభిషేకించమని అడుగుతున్నా. ముఖ్యంగా ప్రభా తండ్రి మా బావ గారికి ఆయుష్ను, ఆరోగ్యాన్ని, నెమ్మదిని, శాంతిని, సమాధానం దయతో అనుగ్రహించండి. అలాగే తండ్రి నాయన మనోజ్ కూడా ఆయుష్ను, ఆరోగ్యాన్ని, నెమ్మదిని, శాంతిని, సమాధానం ఇచ్చి నడిపించండి. నేను తండ్రి తనకి ఇచ్చిన ప్రమోషన్ బట్టి వందనాస్తుతులు, స్తోత్రాలు ప్రభా. అలాగే తనకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి తండ్రి వందనాస్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అలాగే తండ్రి అయినా డాక్టర్ సౌజన్యం తండ్రి ఆశీర్వదించండి, దీవించండి, అభిషేకించండి. నేను వారి కుటుంబాన్ని తండ్రినైనా మీరే సీఎం నుండి ఆశీర్వదించండి, దీవించండి, అభిషేకించమని అడుగుతున్నా. నూతన ఆత్మతో అభిషేకముతో నింపి నడిపించండి. అద్భుతాలు ఆచక్రియలు జరుగును గాక, వింతలు జరుగును గాక, విడ్డూరాలు జరుగును గాక, సూచక్రియలు జరుగును గాక, సహాయ సహకారాలు అందించండి. సీఎం నుండి బిడ్డలను ఆశీర్వదించండి, దీవించండి, అభిషేకించండి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా దినమున సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరొక సెలవిచ్చిన గొప్ప దేవా. కీర్తనలు 103 1-2 వచనాల ప్రకారం ఆశీర్వాదంతో శాశ్వత కృపతో నిన్ను నడిపించమని అడుగుతున్నా. ప్రభు ఇదిగో తండ్రి నాయన గృహమును, విత్తనమును, పిత నుంచి శ్వాసమును సెలవిచ్చిన గొప్ప దేవా. యువతండ్రి గృహమును కట్టి యువతండ్రి యెహోవా ఇల్లు కట్టించను. నేను ఇదిగో తండ్రి కట్టించి ఈ బిడ్డలను అంచెలంచెలుగా ఎదుగుటకు నైనా ప్రమోషన్స్ తోను, ఆరోగ్యంతోను, శాంతితోను, సమాధానంతో తండ్రి అంచెలంచెలుగా బిడ్డలు ఎదుగులాగా నా కృపను అనుగ్రహించమని అడుగుతున్నా. సహాయ సహకారాలు అందించమని అడుగుతున్నా. కృపంబడి కృపను మాటండి అధిక మహిమలోనికి నడిపించమని అడుగుతున్నాం ప్రభా. అద్భుతాలు ఆచక్రియలు జరుగును గాక. వచ్చిన కుటుంబ బంధువులను, రక్త సంబంధికులను నైదుగు తండ్రి అలాగే తండ్రి నైనా వాళ్ళంతా తండ్రి స్టెఫీని బంధుమిత్రాలందరినీ పేరు పేరు వరుస ఆశీర్వదించండి, దీవించండి, అభిషేకించండి ప్రభా. తండ్రి నైనా స్టెఫీ ఎంతో ప్రయాసపడుతుంది ప్రభా. మేనకోడలు కొరకు తండ్రి నైనా ఆ బిడ్డకు రావాల్సిన ఆశీర్వాదం దీవెనలు కుమ్మరించండి, సహాయ సహకారాలు అందించమని అడుగుతున్నా. బంధుమిత్రుల రాకపోకలందరిలోనూ మీరంటే తోడై నడిపించండి, క్షేమ ప్రయాణం కొనసాగించి నడిపించమని అడుగుతున్నా. తిరిగా వాళ్ళ క్షేమంగా వారి కుటుంబం చేరేంత వరకు నీ కృప, కాపుదల, భద్రత దయచేసి నడిపించమని అడుగుతున్నా. మనోజ్కి ఇచ్చిన యువతండ్రి ప్రమోషన్ బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. అద్భుతాల ఆచక్రియలు జరిగించమని అడుగుతున్నా. నైనా తండ్రి ముఖ్యంగా అన్నిటి విషయాల్లో, భోజన విషయంలో నైనా ఏదో కేకు కట్ చేస్తుండగా కేకు బిడ్డల ఇద్దరిని నైనా మాధుర్యం మీరైపోయినారు. ఆ తీపిని బిడ్డలు పంచుకొని నైనా అంచెలంచెలుగా తీపితోనూ, శాంతితోనూ, సమాధానంతో కుటుంబాన్ని నింపి నడిపించమని అడుగుతున్నా. ఆయుష్తోనూ, ఆరోగ్యాన్ని, నెమ్మదితోనూ, శాంతితోనూ, సమాధానంతో బిడ్డలు నింపి నడిపించమని అడుగుతున్నా. చిన్ననాటి నుంచే నీ దయగా హస్తాలకు అప్పచెప్తున్నా ప్రభా. ఒక ఆల్రెడీ నడవలసిన త్రోము వారికి నేర్పుము, వాడు పెద్దవాడినప్పుడు దాని నుండి తొలగిపోవడం సెలవిచ్చిన గొప్ప దేవా. చిన్న బిడ్డను నైనా వారి మమ్మీని, డాడీని, ఇదిగో తండ్రి స్టెఫీని, బావను నీ దగ్గర హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం ప్రభా. మీరే బిడ్డలను అంచెలంచెలుగా ఎదుగుటకు కృపను అనుగ్రహించు. ఇప్పుడు వచ్చిన ప్రతి బిడ్డలను పేరు పేరు వరుసన వారి కుటుంబాలను, వారి బిడ్డలను, వారి తల్లిదండ్రులను, అత్తమామలను, బంధుమిత్రులను అందరినీ పేరు పేరు వరుసన ఆశీర్వాదంతోనూ, శాశ్వత కృపతోనూ నింపి నడిపించు. రెడీ చేస్తుంది పరిశుద్ధం ఆత్మీయ బ్రతిమాడు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ త్రియేక దేవుని మెండైన దీవెనలు ఇప్పుడు ఎల్లప్పుడూ భక్తి కోటి జనాంగానికి, ముఖ్యంగా ఐజన్ ప్రియమ్మ గారికి, నేను అలాగే తండ్రి మనోజ్ గారికి, యువ తండ్రి సౌజన్య గారికి, మా బావ గారికి, స్టెఫీ గారికి మీరు తోడైండి, బంధుమిత్రులందరికీ తోడైండి, నడిపించి కాపాడును గాక. ఆమేన్. ఆమేన్. గాడ్
bless you all of you. So main purpose of this today's gathering is Thanksgiving. This is a small verse in Bible which says, "Be joyful always, pray continually, and be thankful." This is what the God expects from you. So have to be joyful always. So last year, exactly on October 20th, we met with a major accident. Me and my family were entire in the car. Entire family was in the car. So it was a terrible accident. We are lucky to be alive. I am lucky to be alive. But sadly, my mother expired on the accident on the spot. I am driving my vehicle since 10 years. Midnight నడిపాను, 4 అడుగులు నడిపాను, 2 గంటలకు 3 గంటలకు కూడా నడిపాను. ఈవెన్ లైట్స్ లేని రోడ్స్ లో కూడా నడిపాను. But never this happened. So it's God's will. So I can't say, yes, I was sad because I lost my mom, she was very dear to me. But I'm happy the rest of us are happy. Yes. She's also happy, it seems. I'm happy. So my daughter was also in the car. But luckily, she didn't met with any accident, just a small graze on her leg. Chinna geetu. It's really a miracle. If you see the car, it completely smashed. Who pattukunnadu nenu? See, Jesus pattukunnadalla. Yes, really, Jesus got her. Because if you see the crash, it almost in a paper boat la ayipindi. It was crumbled totally. The company people and insurance people said we can't repair that, you have to take a new car. So that's how it happened. My father and everyone was alive. It happened in a fraction of seconds. All I can say is only God's hand that saved me and my family. And after that which I went through, I was in hospital almost for 4 months. I had pelvis fracture, I had hand fracture, and all of my intestines were dead. So they have to open my intestines and cut my intestines, remove it, and then stitch again. And అది మళ్ళీ పెట్టడానికి లేదు. They kept it outside. My intestines were outside my stomach for 3 months. So I used to defecate in my bags, plastic bags, which has to be removed. It was a very horrible experience, but I went through. Because I don't know what hand is that. He made me to pass through all that things. After that, again in total, I went to operation theatre 4 times. Almost all are major surgeries. And one more thing, even that, my hand fracture in the I got infected. It's called mucormycosis in medical terms. It's black fungus. So మీరు వినే ఉంటారు కోవిడ్ టైంలో బ్లాక్ ఫంగస్ వచ్చి చాలా మంది చనిపోయారు. That's the same fungi which affected my health. It was so severe, even the doctors had an option of amputation. It was so severe, they said if it spreads to the body, it's a risk to a life. So it's better to be amputated. But luckily we requested him, and so they put a powerful antibiotic, which was too costly, but still they wanted to save my life, and it has costly and also very powerful and has very side effects. But even then they started. So luckily my body responded to that antibiotic. Of course it has other side effects like my liver got damaged, my kidney got damaged, my creatinine levels went to 3.7. So still, but after that I recovered all the painful days, painful nights, sleepless nights, their cries in the midnights. It's really very hard. And moreover that, my family went through. My father, he was literally standing outside my ward, not able to see me suffer. My hand was open for almost 1 month without skin. Daily they used to do dressing, scrape off the bacteria and do the antibacterial spray and again do the dressing. Almost for 1 hour I had to bear the pain. So it was
literally healthy. But still, God sustained me. I was in depression, everything. My father and my sister, my wife, they all supported me. I am very grateful to each and every my friends also. అంటే మనం అనుకుంటాం కానీ హాస్పిటల్లో మనం అడ్మిట్ అయినప్పుడు మనం చేసేది ముందు డాక్టర్ చూసుకుంటారు కదా అనుకుంటాం. బట్ వెన్ ద ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ జస్ట్ కమ్ అండ్ విజిట్ us, it's a great moral support. That they are with us. We are with you. It's like saying, they need not do the operation, they need not give the medicine, but they give the moral support, which I had from my relatives and my friends, especially my wife, my dad, my sister. My sister is really in hospital for 4 months. She literally single-handedly took care of all the things. There are many financial things, many things which are which difficult for a single lady to handle. But even she had an injury on her leg. She just limping only, she did all the things. Kuntukuntane ani panu chesinది. 4 months. Literally, chala. I'm very grateful to my sister. And my father, he lost his wife, which he lived for 40 years. But he didn't show me because I'm already hurt. He missed a lot. He is missing even now, but he's not showing up. I can feel it. Even I'm also feeling I'm missing my mom. But they don't want to show it because I'll be more in pain. Physical pain, it will be gone at it. But this mental pain, it will be persistent whole life. But they didn't want me to handle it. And my wife, she single-handedly took care of the child and me. She was going to the hospital and again coming here. She was doing the duties, night duties, taking care of the child, cooking food for me, again coming. She was literally like a tennis ball going from here and there. And she single-handedly searched the home and took this apartment, B block. She single-handedly searched all the things. She literally went all the apartments, all the houses for 1 month. See, like child, hospital, duties, again me. All those things are happening. But my wife, she single-handed took care. I'm very grateful. Sorry, చూడండి మా చెల్లి కూడా తిరుగుతుంది పనుల్లో. షీ సో సారీ అండ్ మై డాటర్, యూ డోంట్ బిలీవ్ హర్, వచ్చేసి డాడీ ఎలా ఉంది, షీ యూస్ టు అప్లై ఆయిల్ బికాస్ మై స్కిన్ వాస్ వెరీ డ్రై. స్కిన్ థెరపీ డైలీ నాకు ఆయిల్ మసాజ్ చేసేది డాడీ, పుయ్యనా అని ఆయిల్ ఫిజియోథెరపీ చేసేది. ఇలా చేయి డాడీ అంటే ఎలా చేయాలి ఎక్సర్సైజ్ డాడీ ఎలా చేసి షీ ఇలా చెప్తుంది. మై డాటర్, మై వైఫ్, మై డాడ్, మై సిస్టర్, they all stood by me in all my they are all my fellowship members. They are praying to me continuously. My friends, they are visiting me. Everyone, they are so much support for me. మా పిన్ని గారు ప్రార్థనలో మాట చెప్పారు. And not above all this, my God. I'm very grateful to my God for giving me and my opinion. I am living another day. Maybe the God has some purpose in my life. I hope I'll fulfill by the end of my life. I'll fulfill His purpose because He will give me a second chance and second life. So please support me, please pray for me and my family. And thank you everyone for coming and joining us. And we'll come to our little daughter's birthday. Yeah,
And not but that is sorry. CGHS staff. I'm a central government doctor. I want to talk about CGHS. So when I was in the hospital, all my staff, almost in the strength of 100 doctors in Hyderabad, almost 50-60 doctors came and met me. దాంట్లో నేను ఆల్మోస్ట్ ఓ 20 మెంబర్స్ని మాత్రమే ఐఎమ్ వెరీ మచ్ ఇన్ టచ్. రెస్ట్ ఆఫ్ ది 40 to 50 people, they just know my name. I never saw them, but they literally came. Ladies and a lady doctors were midnight వచ్చి they stayed with me. Sir, they were outside the operation theatre. So we don't expect such kind of things in doctors. So they even contributed me and helped me financially. It's very, I didn't expect such kind of love from CGHS, from my colleagues, my doctors, my additional director. They are very cooperative. And many my friends. One of my friends even came to my operation theatre. He was literally in the theatre for 9 hours. Even though he is not doing a surgery, he is a medical gastroenterologist. But still he was in the operation theatre for 9 hours. So this kind of love you can't expect from any money or anything. It's purely out of love. So thank you very so much. My staff also and Mr. Fani, Dr. Fani is there. He was also literally going behind hospital and he helped me very much in taking care of my treatment, my financial things, everything. So I can't say, of course, I had things, but Lord protected me in many ways, financially, mentally, physically. Many doctors said, hey, you are very lucky to have, because you didn't have any head injury, spine injury, and chest injury. These are very crucial points, these three things. If anything had happened to you, your life would have been different. See, I could see the God's hand. It's like disciplining a child. So thank you so much for everyone coming. Wakey, wakey, jolly, jolly, new today. Rolly poly running to the far away. Say jiggy, jiggy, wiggy, wiggy, sing away. We loco poco jumping in the clouds today. Wakey, wakey, jolly, jolly, new today. Rolly poly running to the far away. చిన్ని చిన్ని నేనే లేని కన్ని నేను మరిపిస్తానే మా ఏదో పన్ని కన్ని కన్ని నీ వేషాలెన్కెన్ని అవి మురిపిస్తాయే నాలో లోకాన్ని ఓయ్ 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 రారమ్మంది రంగుల హాయే పరుగే నీకు ఇష్టమనంటే నేనేమంటానే పడిపోకుండా పట్టుకునే చెయ్యై నీ ముందుంటానే నా బంగారు కూనా నా చిన్నారి కూనా మరి నాకైనా ఎవరే నీకన్నా నీ ప్రాణాలకు ప్రాణానై ఉన్నా Wakey, wakey, jolly, jolly, new today. Rolly poly running to the far away. Say jiggy, jiggy, wiggy, wiggy, sing away. We loco poco jumping in the clouds today. Wakey, wakey, jolly, jolly, new today. Rolly poly running to the far away. తెల్లారే దాగుడు మూత సాయంత్రం కళ్ళకు గంట నువ్వాడిస్తా ఉన్నా నేనాపేమన్నానా ఏ రోజు ఏ అలకైనా తీరుస్తా చిటికెల్లోనా ఓయ్ 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 వేచున్నాదే వెన్నెలలోయే నువ్వు
నా బంగారు కూనా, నా చిన్నారి కూనా, మరి నాకైనా ఎవరే నీకన్నా, నీ ప్రాణాలకు ప్రాణానై ఉన్నా. యాలాలో యాలాలో ఎన్నెట్లో ఎన్నెన్ని ముచ్చటలో, యాలాలో యాలాలో లోకిట్లో ఎన్నెన్ని లోపుట్టులో. అమ్మతో దాపరికం, నాన్నతో రాచరికం, మా ఇంటి ప్రేమరికం, చూడాలి ఈ లోకం. కొండతో చుట్టరికం, కొనతో ఇల్లరికం, లేదు ఏ పేదరికం, మాతోనే మాలోకం. యాలయాలో ఏముంది మేడల్లో, యాలో ఏముంది కాసుల్లో, యాలో ప్రేముంది గుండెల్లో. మడిచేలో చిందేటి కాలాలు మాలో ఉంటాయి నూరెళ్ళు కోలో, ఇంకేమి కావాలో. ఉయ్యాలలో ఊగుతున్నాయి పెంపకం, వందేళ్ళకి పంచుతుంది సంబరం సంబరం. సయ్యాటలా సాగుతున్నాయి జీవితం, సిద్ధం గుంటే ఇస్తానంది గడికోవరం గడికోవరం. రెప్పల్లే కాపేసి ఉంటున్నా, రెప్ప పాటైనా వీడేనా ప్రాణం. ఉండేది కొన్నాళ్ళే భూమి మీద, ఉండిపోతానే ఆపైన పాశం. యాలయాలో ఏముంది మేడల్లో, యాలో ఏముంది కాసుల్లో, యాలో ప్రేముంది గుండె